ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈసారి మనం అఖండ మెజారిటీతో గెలిచాం. చరిత్రలో ఎప్పుడూ గెలవని గెలుపు, ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ ముఖ్యం. ఎందుకు ఈ ఎన్నికల్లో ఇంత పెద్ద విక్టరీ వచ్చిందంటే ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకతే కాదు, 3 పార్టీలు కలిపి కూటమి పెట్టుకున్నాం. ఆ కూటమి మీరు చూస్తే 57% ఓట్లు, 94% సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చాం. ఆ దెబ్బతో 11 మందికి వచ్చి ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. మాట్లాడితే నాకు అపోజిషన్ అంటాడు. అపోజిషన్ మనం ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ప్రజలే ఇస్తారు తప్ప మనం ఇచ్చేది కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో రాష్ట్రం మనం అనుకున్న ప్రకారం జరిగితే జరగాలి. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటాం. అదే సమయంలో భారతదేశం కూడా ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.